నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఇటీవల కాలంలో టాలీవుడ్లో మనం చూసాం బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఇక్కడ పోలీసులు వారి పంజా విసిరారంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపించింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రకంపనలు ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఇదే అంశం బాలీవుడ్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ఇక లేటెస్ట్గా ఈ అంశంపైనే నటుడు సోను సూద్ కూడా ఈడీ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రావణ్ గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. నటుడు సోను సూద్కి కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మనం చూసాం టాలీవుడ్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించాయో. విజయ్ దేవరకొండ, రానా, చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే ప్రస్తుతానికి ఈ అంశం బాలీవుడ్లో కూడా ఒక రకమైనటువంటి హాట్ టాపిక్గా మారింది. సో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు సెలబ్రిటీస్ ముఖ్యంగా ఈ మన సినిమా రంగం సంబంధించి చూసుకుంటే ఒక డ్రగ్స్ కేసు ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఇది ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి ఈ రెండు కేసు విషయంలో సినీ తారాలు చాలామంది పేర్లు వచ్చాయి. ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా విచారణ కొంత జరిగింది. సరే, దాంట్లో నేరం నిరూపించింది, నేరం చేశారనే విషయాన్ని మనం పక్కకు పెడితే ఇది డ్రగ్స్ విషయంలో మనం అనైతికం అని ఎవరైనా చెప్తారు. అది ఏ విధంగా చూసినా అనైతికం. ఇకపోతే సినిమా తారాలు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఎంతవరకు అనేది దీంట్లో రెండు రకాలైనటువంటి కోణాలు ఉన్నాయి. రెండు తిరిగి మనం విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, చట్ట ప్రకారం నేరమా కాదా, ఇది అదే కదా ఇప్పుడు కేసు వచ్చిందంటే నేరమా కాదు. ఇంకొకటి, ఇది నైతికమా అనైతికమా. ఖచ్చితంగా డ్రగ్స్ అయితే ఏ విధంగా చట్ట ప్రకారం నేరమే, అనైతికంగా నేరమా. ఈ యాప్స్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అయితే ఖచ్చితంగా నైతికంగా అయితే మంచిది కాదు, నైతికంగా దిగజారి చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే డబ్బులు పెట్టి ఆడండి, డబ్బులు పెట్టి ఆడితే మీకు ఆనందం వస్తుందని కాదు, మీకు డబ్బులు వస్తాయని ఆశ చూపిస్తూ ఉంది. మనం సినిమా టికెట్ కొనుక్కొని పోతాం, అక్కడ మనకేం వస్తుందంటే ఆనందం వస్తుంది, ఒక ఎంజాయ్మెంట్, ఒక ఫీలింగ్, భావ ప్రపంచంలోకి పోతాం. సో తెలిసి వెళ్తున్నాం. కానీ మనకేదో 10 రూపాయల టికెట్కి అయితే ఇంకో 100 రూపాయలు వస్తుంది కాదు కదా. కానీ బెట్టింగ్ యాప్ ఆటల్లో వచ్చేది మాత్రం దురాశతో వెళ్తుంటారు. అట్లాంటి వాడిని మీరు ప్రమోట్ చేస్తున్నాం. అయితే ఈ బెట్టింగ్ యాప్లు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఖచ్చితంగా 100% అనైతికమని చెప్పాలి. చట్ట పరిధిలో జరిగినా కూడా ఇప్పుడు ఏంటంటే వీళ్ళకు 2 రకాలు ఉన్నాయి. ఇట్లాంటి కేసులు 2 ఉన్నాయి. చట్టమే అనుమతించినటువంటి కేసులు యాప్స్ని లేదా గేమ్ని మేము చట్టం అంటే వాళ్ళ కంపెనీ రిజిస్టర్డ్ ఉంటుంది, పర్మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఏది ఒక గేమ్ షోనో, క్రికెట్ షోనో, ఇట్లాంటి దాంట్లో యాడ్స్ ఇస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ లావాదేవీలన్నీ కూడా చట్ట పరిధిలో చట్టానికి తెలిసే జరుగుతుంది, హిడెన్గా జరిగింది కాదు. సో అట్లాంటి వాటిని మేము స్పాన్సర్ చేశామనో లేదా మేము దేనివల్లనో ప్రమోట్ చేసి ఉండవచ్చు, అంత మాత్రం మేము నేరస్తులు కాదు అనేది ఇలా వాదన. అంటే నైతికంగా చూస్తే ఎట్టి పరిస్థితుల్లో అది తప్పే అవుతుంది. ఇకపోతే చట్ట ప్రకారం మనం ఆలోచిస్తూ ఉంటే సోను సూద్ కానీ నేను విజయ్ దేవరకొండ కానీ వీళ్ళంతా కూడా చట్టం అనుమతించి చేసినప్పటికీ నైతికంగా తప్పు చేశారు. ఈ చట్టం ద్వారా చేసింది కూడా నిషేధించిన యాప్లు అయితే మ్యాక్సిమం దీంట్లో నిషేధించిన యాప్ అయితే ఖచ్చితంగా క్రైమ్ అవుతుంది. దాంట్లో ఈ ముగ్గురులో అంటే నిన్న ఇచ్చిన నోటీసులో సోను సూద్ కానీ, క్రికెటర్ ఉతప్ప కానీ, యువరాజ్ సింగ్ కానీ, దీంట్లో ఒకటి సినిమా తారాలు బాలీవుడ్ తారాలు కూడా ఒకటి ఏదో బెట్టింగ్ యాప్ బిట్ అనేది ఉంది, అది నిషేధించిందంటే వాటికి కూడా వీళ్ళు చేశారని కూడా తెలుస్తుంది. సో అట్లాంటి వాటికి అయితే ఖచ్చితంగా నేరమే. కానీ ఇక్కడ అదొకటే నేరంతో కాకుండా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నైతికంగా తప్పు, చట్ట ప్రకారం చూస్తే ఈ చట్టంలో కూడా నిషేధించితే అయితే నేరం వస్తుంది. థర్డ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఎవేడ్ ఆఫ్ లా ఉంటుంది. అంటే ఇది చట్టానికి అనుమతించినప్పటికీ ఎవేడ్ ఆఫ్ లా అంటే చట్టాన్ని ఉల్లంఘన జరుగుతుంది. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ సోను సూద్ కానీ ఇంకా ఇతరులు కానీ డబ్బులు తీసుకున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చూపించారా లేదా, కొంత అమౌంట్ వరకు అయితే పేపర్ రూపం అంటే మన ఓరల్గా తీసుకోవచ్చు, కొంత అయితే కంపల్సరీ లిమిట్ బ్యాంక్ ఉంటుంది, కొన్ని పెద్ద అమౌంట్ అయితే ఖచ్చితంగా విదేశీ వ్యవహారాలతో జరిగి ఉంటే ఖచ్చితంగా వాటికి చూపించాల్సి ఉంటుంది. పెద్ద అమౌంట్ అయ్యేసరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఇవన్నీ వీళ్ళు తీసుకున్న ట్యాక్స్ కట్టారా, ప్రభుత్వానికి తెలియచేశారా, ట్యాక్స్ అనేది రెండో విషయం. ఈ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అయి ఉన్నాయా అంటే మన డబ్బులు ఇచ్చింది ఇవన్నీ కూడా రికార్డెడ్ అయి ఉందా, రికార్డ్ అయిన వాటికి ట్యాక్స్ చెల్లించారా లేదు, ఇవన్నీ కూడా అవేడ్ ఆఫ్ లా ఉన్నాయా లేవా, వీటికి ఉన్నాయని. ఇప్పుడు నాకు తెలిసి సోను సూద్ గారికి ఉంది ఈడీ కేసు, అది ట్యాక్స్ ఏదో కట్టండి రికార్డులో లేదని తెలుస్తుంది. ఆయన మ్యాక్సిమం అయితే పర్మిషన్ ఉన్నటువంటి యాప్స్ చేశాడు. ఏ రకంగా చూసినా రేపు 22వ తారీఖు నోటీసులు వచ్చాయి. ఇక నుంచి అయినా సెలబ్రిటీలు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నైతికంగా ఆలోచించాలి. ఎవరు కూడా ఇట్లాంటి యాప్స్ ప్రమోట్ చేయకూడదు. ఇప్పుడు వాళ్ళొక్కడే సెలబ్రిటీ కాదు, మన డిజిటల్ ద్వారా వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ కూడా చేస్తూ ఉన్నారు.
ఒక ప్రోడక్ట్ అంటే షాప్ గురించి షాపింగ్ అని చూస్తే తప్పేం లేకపోవచ్చు. అవును. కానీ ఒక ప్రోడక్ట్ వాడకున్నా వాడామని, తినకున్నా ఈ హోటల్లో తిన్నామని, అది నైతికం కాదు, పద్ధతి కూడా కాదు. వాటి వల్ల క్రైమ్ కానకపోవచ్చు, కానీ ఇన్ఫ్లుయెన్సర్గా ఇంపాక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు విషయంలో ఇంకొకటి మనం ఉదాహరించుకోవాల్సింది ఏంటంటే, ఈ వాణిజ్య ప్రకటనలో సినీ తారాలు మనం నటిస్తుంటారు, క్రికెట్ స్టార్లైన. గతంలో సుప్రీంకోర్టు గౌరవలేనట్టు సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్లు కూడా ఇచ్చి ఉన్నాయి. ఒక ప్రోడక్ట్ వాడండి అని ఒక స్టార్ చెప్తున్నప్పుడు, స్టార్ చెప్పితే వాడతారనే కదా ఉద్దేశం. అంటే స్టార్ వల్ల, స్టార్ ఇమేజ్ వల్ల, ఒక క్రికెట్ స్టార్ కావచ్చు, సినిమా తార కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఉన్న ప్రోడక్ట్ కొన్నప్పుడు ఆ ప్రోడక్ట్ కొన్న కన్జ్యూమర్ నష్టపోతే ఆ బాధ్యత ఆ యాడ్లో చేసినటువంటి, ఆ ప్రొడక్ట్ చేసినటువంటి స్పాన్సర్ అంటే సెలబ్రిటీకి కూడా బాధ్యత వహించాలని చెప్తుంది. అంటే చట్ట ప్రకారం కాకపోవచ్చు, కానీ బాధ్యత వహించాలి. ఎందుకంటే ఒక సబ్బు వాడకున్నా నేను 3 ఏళ్ల నుంచో 30 ఏళ్ళ నుంచో వాడుతున్నాం, ఈ ఆయుర్వేదంలో తయారు చేసిందని, ఆయుర్వేదం తయారు చేసిందా లేదని వీళ్ళకేం తెలుస్తుంది? ఆ సెలబ్రిటీకి నాలెడ్జ్ ఉంటుందా? బట్ వీళ్ళు ఎండార్స్ చేస్తున్నారు ఆ ప్రోడక్ట్ గురించి. కొన్ని కూల్ డ్రింక్ పేర్లు, కూల్ డ్రింక్స్ వీటి విషయంలో చర్చ జరుగుతూ ఉంది. చాలా సందర్భంలో వాటి మీద కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ నిషేధించకపోవచ్చు, కానీ ఇట్లాంటి జడ్జిమెంట్స్ ఉన్నాయి, వాటిని ఫాలో కావాలి. వీటన్నిటికన్నా మనకే నైతిక బాధ్యత ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోం. లేకపోతే కన్జ్యూమర్గా వాళ్ళు ఏమైనా నష్టపోయినా, ఇక్కడ ఈ గేమ్ యాప్ల వాళ్ళు కూడా అదే కదా, వాడు 100 రూపాయలు పెట్టి ఆడితే ఎంతో వస్తుంది అనుకున్నాడు, 100 వస్తున్నప్పుడు ఫస్ట్ 50 రూపాయలు వస్తాయి, తర్వాత 200 వస్తుండొచ్చు, తర్వాత ఈ 200 వచ్చిందని చెప్పి వాడు మొత్తానికి అప్పుల పాలైపోతున్నాడు. బేసిక్గా ఏంటంటే పీపుల్స్ కూడా సెలబ్రిటీని 100% ట్రస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పారుగా జరుగుతుంది అంటే ఒక అనామికుడు చెప్పకుండా ఒక సెలబ్రిటీ స్థాయి చెప్పిన తర్వాత మన అభిమాన హీరో చెప్పాడు, అది కూడా మల్టీ స్టార్ లాంటి ఆర్టిస్ట్ చెప్పినప్పుడు, దేశానికి గుర్తించేటువంటి క్రికెట్ స్టార్ చెప్పినప్పుడు, ఇవన్నీ చెప్పినప్పుడు కనీసం వానికి ఇంప్రెస్ పడుతుంది. మెంటల్గా చూసినప్పుడు ఓహో ఇది మామూలు అడ్రస్ లేని కంపెనీ కాదు, ఏదో మంచి కంపెనీ, ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుండొచ్చు అని ఒక ఫోబియాలకు మనమే పోతారు. పోయినటువంటి బలహీన మనస్కులు ఎవరైతే ఉంటారో, ఈ గేమ్ ఏదైనా సరే, వాస్తవానికి అయితే భారతదేశంలో ఈ దురాశతో ఆడేటువంటి బెట్టింగ్స్ అన్నీ కూడా ఎప్పుడూ నిషేధించబడింది. దాంట్లో ఉదాహరణ లాటరీలు, అన్ని లాటరీలు. ఇప్పుడు మన లాటరీ కొన్ని రాష్ట్రాలలో, 1-2 రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా ఉండుండొచ్చు, మిజోరాం, అస్సాం, సిక్కిం లాటరీస్ అని వింటుంటాం. ఓకే, అవి మరి సిక్కిం లాటరీలో ఓపెన్గా అమ్మారు కదా, నేను కొనుక్కుంటాను, నష్టపోతాను, దానివల్ల నేను ప్రభుత్వాన్ని అజేస్తాను కాదు. అక్కడ నిషేధించినా కూడా దాంట్లో చట్ట ఉల్లంఘన జరిగితే ఖచ్చితంగా నేరమే అవుతుంది. చాలా రాష్ట్రాలలో అయితే నిషేధించబడింది. సో ఇవి కూడా బెట్టింగ్ యాప్స్ కూడా నిషేధించాలి. వాస్తవానికి దీంట్లో టెక్నికల్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. ఏవైతే యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ కానీ, ఏవైనా స్టార్టప్ కంపెనీలు కూడా భారత ప్రభుత్వము యంగ్ ఇండియా పేరు మీదనో, అదేంటి స్వదేశీ ఉద్యమం పేరు మీదనో ఆ కంపెనీలకు ఎంకరేజ్ చేసి లోన్లు ఇచ్చి ఒక ఎస్టాబ్లిష్ కంపెనీగా పెట్టినటువంటి చాలా కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఈ యాప్స్, క్రికెట్ యాప్స్ కావచ్చు, ఏ పేరుతో కానీ గేమ్, దాంట్లో కూడా ఏంటంటే డబ్బులు పెట్టి ఆడడం, లేదా వీక్నెస్గా ఒక స్టెప్ బై స్టెప్ లోపలికి స్టెప్ వెళ్తే ఇలిస్ట్రేషన్స్ అవన్నీ కూడా ఊహాలోకంలో తీసుకెళ్తూ ఉంటాయి. అట్లా టాస్క్ తీసుకుని ఆడే గేమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బహుశా అది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుండవచ్చు, లేదా స్థూల ఆదాయంలో వాళ్ళదొక పార్టీ ఉండవచ్చు. ఏం జరిగినా కూడా దీంట్లో అమాయకులు ఆశగా ఆడుతున్నారు, డబ్బులు పెడుతున్నారు. డబ్బులు పెట్టకుండా టైం, అంటే యువత అనేవాళ్ళు, పిల్లలు అనేవాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా క్రియేటివిటీ వదిలేసి వీటి మీదనే పెడుతున్నారు. కానీ ఇట్లాంటి యాప్స్, ఇట్లాంటి సినీ తారలు, క్రికెట్ స్టార్స్, ఎవరైనా సరే, ఈవెంట్స్ డిజిటల్ క్రియేటర్గా ఉన్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ క్రియేటర్లు కూడా ప్రమోట్ చేస్తున్నారు. వాటిని ప్రమోట్ చేయకుండా, వాళ్ళ యాడ్స్ని స్పాన్సర్షిప్ తీసుకోకుండా కఠినమైన చట్టాలు రావాలి. థ్యాంక్ యూ.